ఒక కొత్త టెంట్ కొనడం అయితే జరిగింది. దాన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఆ టెంట్ ద్వారా మీకు మంచి మంచి వీడియోలు అందుతాయి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. వచ్చేసి మన క్యాంపింగ్ టెంట్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. మనకి పైన వేసుకోవడానికి ఒక క్లాత్ అయితే రావడం జరిగింది. దానిపైన వేసుకోవడానికి ఇంకో క్లాత్. ఇది వచ్చే స్టిక్స్, ముళ్ళలు గాలికి లేచిపోకుండా దీన్ని కొట్టిన తర్వాత ఒక థ్రెడ్ వస్తుంది. థ్రెడ్ కట్టుకోవాలన్నమాట దీనికి. సరే మళ్ళీ లేట్ చేయకుండా ఇక స్టార్ట్ చేసేది. స్టిక్ అయితే ఇలా వస్తుంది. ఇళ్ళకి పెట్టేసుకుంటే స్ట్రైట్ అవుతుంది. చూపిస్తాను. అయితే ఇంత పెద్ద అయితే వచ్చింది చూడండి. అయితే పెట్టుకున్నాం కదా గైస్. ఇప్పుడు టెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో కథ. టెంట్ వచ్చేసి ఇలా అవుతుంది గైస్. ఓకే, వచ్చేసి మన క్యాంపింగ్ టెంట్ ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లోనైతే స్టిచ్ చేస్తాం. తర్వాత అయితే రాదు. మా డాడ్ సామ్ అయితే ఫిట్ చేయడానికి అయితే వెళ్ళిండు. చేశారు చూడండి. ఇప్పుడు ఈ స్టిక్ ఉంది ఫ్రెండ్స్, ఇది ఇలాగ పెట్టుకోవాలన్నమాట. స్టిక్ కోసం ఇట్లా చక్కగా ఇట్లా ఫిట్ అయితే ఇచ్చారు. దీనికి అల్లకైతే పెట్టేసుకుంటుంది మా స్వామి. అట్లా ఆపోజిట్ పెట్టేసి ఇగో అలా అయితే వచ్చింది బయట. టెంట్ అయితే మొత్తానికి ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే మా చిన్న సామి లేకున్నాడు. మా సామి లేకుంటే నేను వీడియో తీసి సామికి మంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు, అది కాలేదు. టెంట్ అయితే మొత్తానికి అయితే ఫిక్స్ అయిపోయింది. ముగ్గురు అయితే ప్రశాంతంగా వండుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఈ క్యాంపింగ్ టెంట్లోనే చాలా వీడియోలు వస్తాయి. మాకు వీలైనంత వరకు మీకు మంచి సామి ఇంట్లో కూర్చుంటే అయితే బయట చల్లగా ఉంది. ఇంట్లో వండుకుంటే ఉంబరవు అంటే ఏమంటారు, అసలు గాలి అనేది వస్తలేదు ఇంట్లోకు. బయట ఎంత చల్లగా ఉందో ఇంట్లో ఎచ్చలేదు సామి. అసలు ఈ రోజు నైట్ అని కాదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏడైతే అన్బాక్సింగ్ చేసినామో ఆడ క్యాంపింగ్ చేద్దాం. ఎట్లుంటుంది అంటే నేను అనుకున్నా కదా ఇట్లా ఉండకపోవచ్చు, చలి పెట్టవచ్చు అంటే ఇంత గట్టిగా లేడు కదా, పల్చగా ఉంది అంటే క్లాత్ పల్చగా ఉంది, చలి పెడుతుంది అనుకున్నా. కానీ మస్తు ఇంట్లో ఉంబర వస్తుంది, అసలు గాలి వస్తలేని అనిపిస్తుంది సార్ నాకైతే. ఇప్పుడు క్యాంపింగ్ వీడియోలు దగ్గర ఒక 5-6 క్యాంపింగ్ వీడియోల వరకు అయితే మేము ముగ్గురమే ఉంటాం. సామి మాతో పాటే ఉంటాడు కాబట్టి ఏది క్యాంపింగ్ వెళ్ళి మేము ముగ్గురం చేస్తాం. తర్వాత సామి చాలా బిజీ డ్యూటీ చేస్తుంటాడు, టైం ఉంటుందో ఉండదు. కానీ ఇంకా మనకు ఒక 10 డేస్ అయితే టైం ఉంది మాలలో. ఆ 10 డేస్లో మనకు వీలైన వీడియోలు దగ్గర ఒక 5 వీడియోలు అయితే చేద్దాం. స్వామి ఈరోజు నైట్ అయితే ఇక్కడైతే స్టే చేయబోతుంది. సామికి ఎప్పుడు క్యాంపింగ్ చేద్దాం అన్నట్టుంది. కానీ అన్ని పరిస్థితులు అనుకూలించాలి కదా సామి. క్యాంపింగ్ అంటూనే కాదు, ఇక్కడైతే చేసుకోవచ్చు, ఏం కాదు. నాకు తెలిసి చలి పెడుతుంది అనుకున్నాను, ఇంట్లో బ్రహ్మాండంగా ప్రశాంతంగా వండుకోవచ్చు సామి. ఏ చలి పెట్టదు, ఏ బెడ్షీట్ గిట్ట అవసరం లేదు అనుకున్నా నాకు తెలిసి. నైట్ పూట ఎచ్చగా ఉన్నాడు అసలు. ఇప్పుడు కాదు, రేపు నైట్ వేద్దాం సామి. నిన్నే లేకు డాడుకోదాం బుద్ధుని గుట్టకు. మీకు ఒక్కసారి అయితే చూపిస్తా సామి. ఇంట్లో ఇట్లుంది కదా, ఈ డోర్ తెరిస్తే బయట నుంచి గాలి ఎట్ట వస్తుందో చూడండి. బయట ప్రపంచం అంటే మంచిగా ఉంది. టెంట్ అయితే మనం పెట్టిన బడ్జెట్లో మంచి టెంట్ అని అనుకోవచ్చు. కంఫర్టబుల్గా గాలి గీలి బయట వ్యూ చూపిస్తారు ఫ్రెండ్స్ ఎట్లుంటుందో. ఈ సాములు ఇద్దరు ఈడొకరు కూర్చోరు సామి. టెంట్ కొంచెం పర్ఫెక్ట్, మేకులు కూడా లేదు, లేచిపోతుంది.